అన్నా ఏంటమ్మా ఎందుకు ఇతను అదోలా ఉన్నాడు? అదే ఇతనికేమైంది? వీడు కూడా నీలాగా ఓ లవ్ బర్డ్ అమ్మా. ఒక అమ్మాయి మీద ప్రాణమే పెట్టుకున్నాడు. ఆ అమ్మాయి తల్లిదండ్రులకి విషయం తెలిసి రాత్రి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఎక్కడున్నారో ఎక్కడికి వెళ్ళారో తెలియదు. ఆ అమ్మాయి కోసం వీడు 2 సంవత్సరాలు వెతకం చూడంటూ లేదు. ఎక్కడా కనబడలేదు. మన సెట్లోనే ఉంటాడు. నేను ఎక్కడికి లోడెత్తుకెళ్ళినా అక్కడికెల్లా తీసుకెళ్తూ ఉంటాను. చూడమ్మా, జీవితంలో దెబ్బతిన్న వాళ్ళు, వ్యాపారంలో నష్టపోయిన వాళ్ళు జీవితంలో ఎలాగైనా మళ్ళీ నిలదొక్కుంటారు. కానీ ప్రేమలో ఓడిపోయిన వాడు క్షణక్షణం కృషిస్తూ ఇలా జీవోత్సవంలా బతకాల్సిందే. నువ్వేం దిగులు పడకమ్మా. నీ మంచి మనసుకు అంతా మంచి జరుగుతుంది. నీకో మాట చెప్తాను, వింటావా? చిన్న వయసులో నన్ను చూస్తూ అందరూ పారిపోయేవారు. నాతో కలిసేవాళ్ళు కాదు. పెద్దయ్యాక నాకు ఒక్కడు కూడా పని ఇవ్వలేదు. చూడడానికి నేను అక్యూస్ట్లా ఉంటానట. ఏనంగా చూశారమ్మా. నా ఆకారాన్ని నేనెలా బాధ్యుని చెప్పు? నువ్వు ఒక్కదానివేనమ్మా మనసారా నన్ను అన్నా అన్నా అని పిలిచింది. వినటానికి ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను. అమ్మా, నువ్వు పెళ్లి చేసుకోబోయే ముందు చెప్పు. ఫోన్ నెంబర్ తీసుకోవడం మర్చిపోకు. అలాగేనా? ఏంటి ట్రాఫిక్ జామ్ అయింది? అమ్మా, అతను కన్యాకుమారిలో ఎక్కడున్నాడో చెప్పు, అక్కడే దించేస్తారు. తెలీదన్నా. తెలీదా? ఫోన్ నెంబర్ ఉందా? ఏదైనా అడ్రస్ ఉందా? కనీసం ఫోటో అయినా ఉందా? మరి ఇంకేముంది దగ్గర? ఇదిగో ఇది ఉంది. ఇది ఏదో చొక్కా ముక్కలాగా ఉందే. అతని చినిగిన చొక్కాలోంచి నాకు దొరికిన ముక్క. దీన్ని నమ్ముకునమ్మా ఇంత దూరం వచ్చావు? ఈ చొక్కా ముక్కతో అతను కనిపెట్టాలనుకుంటున్నావా? ఎంత నీ ప్రేమ తప్పకుండా సక్సెస్ అవుతుందమ్మా. చెప్తే వెళ్ళండి.